ప్రకటించితే తప్ప పార్టీ యొక్క కేడర్ కి మనం సరైనటువంటి సంకేతం ఇవ్వలేదు. ఇంత సీనియర్ మెంబర్లకు కూడా గుర్తింపు లేకపోతే భవిష్యత్తులో మా పరిస్థితి ఏంటనేటటువంటి ఒక ప్రశ్న కార్యకర్తలకు రాకుండా ఉండాలంటే ఆ నష్ట నివారణ కూడా మీరు స్పష్టంగా చేపట్టాలనేటువంటి నివేదికతోటి ఇవన్నీ కూడా చేయడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను సార్. రైట్. ఈ 6 పార్లమెంట్లలో అనకాపల్లి, విజయనగరము, తర్వాతన మనకి మీకు ఇచ్చినటువంటి వాటిలో అరకు, ఈ 3 అసలు ఎప్పుడు మీకు డిపాజిట్లు వచ్చినటువంటిది కూడా లేదు. ఈ 3 మీరు తీసుకుంటున్నారా? మార్చమని అడిగారు. మేము తీసుకున్నటువంటి విషయం అదే మేము అడిగినటువంటి విషయాల్లో మేము ప్రతిపాదించినటువంటి అంశాలు వేరు. ఎందుకంటే మా యొక్క పరిస్థితి నాకు స్పష్టంగా మీరు చూశారు. ప్రసార మాధ్యమాల్లో గజేంద్ర సింగ్ షెకావత్ తోటి నేరుగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూర్చున్నారు తప్ప మా పార్టీ నుంచి ఈ ప్రాంతానికి తెలిసినటువంటి నాయకులు అక్కడ కూర్చున్నటువంటి పురంధరేశ్వరి గారు ఆ సమావేశానికి వెళ్ళలేదు. మా సంఘటనా మంత్రి మధుకర్జీ కూడా లేని కారణంగా అక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ స్పష్టంగా కనపడినటువంటి విషయాన్ని ఈ విషయాన్ని కూడా నేను పొందుపరిచి కూడా నేను చెప్పడం జరిగింది. ఇంకా ఒక సరైన భాషలో చెప్పాలంటే ఒక తెలుగు రానటువంటి మనిషి, ఒక హిందీ తెలియనటువంటి వ్యక్తులు కూర్చొని మాట్లాడడం జరిగినటువంటి ఒప్పందం అని చెప్పి నేను కొంచెం ఘాటుగానే నా లేఖలో రాయడం చెప్పడం కూడా జరిగింది. రైట్. ఇప్పుడు ఆ మార్పు చేర్పులకు ఒప్పుకుంటున్నారా, అదే తీసుకోమంటున్నారా? మేము అడుగుతున్నాం. ఇప్పుడు కూడా మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో షెడ్యూల్ మనకి ఇంకా 45 రోజులు సుమారు ఉంది కాబట్టి ఈ 45 రోజుల సుమారులో మమ్మల్ని మేము చెప్పిన దాన్ని కూడా ప్రామాణికంగా కాకుండా మీరు మీ సొంత సర్వేలతోటి చేయించండి. ఆ సర్వే చేయించిన నివేదిక తీసుకుని మీకు ఇచ్చినటువంటి నివేదిక నేను చెప్పేది చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఆ నివేదికలో నిజాయితీ లేదు. కేవలం మీరు అనుకున్నటువంటి అంకి వస్తుంది తప్ప ఆ సంఖ్య గెలవడానికి కానీ పార్టీ బలోపేతానికి కానీ ఉపయోగపడదు. కాబట్టి మీ దర్యాప్తు సంస్థలతో కానీ మీ నిఘా విభాగాలతో కానీ మీరు ప్రత్యేకంగా చేయించండి. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీని కూడా మీరు పరిగణలో తీసుకోకుండానే చేసి మీరు గెలుస్తామని నమ్మకం ఉందంటే మీరు దాన్ని మీరు యాక్సెప్ట్ చేయమని చెప్పి మీ కేంద్ర పార్టీకి ఆమోదించి నేను చెప్పడం జరిగింది. రైట్. సుజనా చౌదరి, సీఎం రమేష్, పాతూరు నాగభూషణము, తర్వాత వంగా గీత, ఇట్లా సత్య, ఇట్లాంటి వాళ్ళకి సీట్లు ఇందులో కన్ఫర్మ్ చేసినట్టుగా ఉందా ఇంతకు ముందు ఫస్ట్ లో వచ్చినటువంటి ప్రతిపాదనలో? వారందరూ కూడా ఎప్పుడైతే మాకు దీనికి సంబంధించినటువంటి నివేదిక మేము కోరటం జరిగిందో ఆ నివేదిక ఆధారంగా ఈ యొక్క పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు మాకు కొన్ని వీళ్ళందరూ కూడా తమ యొక్క అప్లికేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ అప్లికేషన్ ఆధారంగా మాకు